హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూ కోసం అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి జియో సినిమాలో తెలుగులో రిలీజ్ అయిన శేఖర్ హోమ్, డైరెక్టెడ్ బై శ్రీజిత్ ముఖర్జీ అండ్ రోహన్ సిప్పి. 6 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. అండ్ నేను మీ అందరికీ కూడా రికమెండ్ చేస్తాను. సిరీస్ వచ్చేసి 1990 బ్యాక్ డ్రాప్లో జరిగే క్రైమ్ సాల్వింగ్ కేసెస్ గురించి అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్టోరీ వచ్చేసి షెర్లక్ హోమ్స్ బుక్ బేస్డ్ అని కూడా అన్నారు. సో మనమైతే ఎలాంటి బుక్ ఆర్ మూవీస్ రిలేటెడ్ టు షెర్లక్ హోమ్స్ అయితే చూడలేదు. సో డైరెక్ట్గా ఈ సిరీస్ అయితే చూడడం జరిగింది. 1990s అంటేనే మనకి అనిపించేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు అస్సలు లేదు. ఎస్పెషల్లీ క్రైమ్ జోనర్ విషయానికి చూసుకుంటే ఓన్లీ ఫిజికల్ ఎవిడెన్స్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటారు. సో దిస్ పార్ట్ వాస్ గుడ్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఎక్సైటెడ్ మీ. సో బెంగాల్లోని లోన్పూర్ అనే టౌన్లో శేఖర్ అలియాస్ కేకే మీనన్ గారు 15 years తర్వాత ఒక మర్డర్ కేసుని అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ అది మనకి చూపిస్తారు. ఇంకా అలానే తనకి అనుకోకుండా అప్పుడే పరిచయమైన ఎక్స్ ఆర్మీ డాక్టర్ అయిన జైరావత్ సైనితో కలిసి ఇంకొన్ని కేసెస్ కూడా సాల్వ్ చేస్తారు. ఆ కేసెస్ సాల్వ్ చేసే విధానం ఉంటుంది, అది చాలా భలే ఉంటుంది అనిపిస్తుంది చూసిన ప్రతి క్రైమ్ని. అండ్ అలా ప్రతి ఎపిసోడ్లో జరిగే ఒక్కొక్క క్రైమ్ని సాల్వ్ చేస్తూ అందులో ఒక్కొక్క రివిలేషన్ పాయింట్స్ని మనకి చాలా బాగా అయితే చూపిస్తారు. అండ్ ప్రతి క్రైమ్ కూడా లాస్ట్ ఎపిసోడ్లో జరిగే పెద్ద క్రైమ్కి రిలేటెడ్గా ఉంటుంది అండ్ అది అదిరిపోతుంది కూడా. సో లాస్ట్ ఎపిసోడ్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో స్టార్టింగ్లోని కొన్ని సీన్స్ చాలా స్లో అండ్ బోర్ కొట్టచ్చు, కానీ ఎప్పుడైతే రసికా దుగల్ అండ్ కృతికా గుల్హారి సీన్స్ రాగానే డ్రామా అయితే బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రసికా క్యారెక్టర్ పార్ట్ వచ్చేసి కొంచెం డెప్త్గానే ఉంటుంది, బట్ కృతి పార్ట్ వచ్చేసరికి నాకు చాలా లెస్ కన్వీనియన్సింగ్గా అనిపించింది. ఓవరాల్ ఇట్స్ ఏ కేకే మీనన్ షో అనొచ్చు. లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్కి ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఆ ఈగర్నెస్తో ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందరూ. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.